హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర భాష పద్యభాగ్ పేపర్ 1లో నుంచి 5th లెసన్ మా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 16లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. ఏకాంత్ శ్రీవాస్తవ్. మా అనే ఈ కవిత రాసింది ఏకాంత్ శ్రీవాస్తవ్. इस कविता के रचयिता श्री एकांत श्रीवास्तव है. आपका जन्म सन 1964 को रायपुर झांसी में हुआ. సో ఏకాంత్ శ్రీవాస్తవ్ 1964లో రాయ్పూర్లోని ఝాన్సీ అనే గ్రామంలో పుట్టారు. आपकी प्रमुख रचनाएं अन्न है मेरे शब्द कविता संग्रह, పానీ కే భరీ ఫూల్ ఉపన్యాస్ ఆది హే. సో ఈయన రాసిన పోయట్రీ కలెక్షన్స్ అన్నిటిని కూడా అన్న హే మేరే శబ్ద్ అని, అలాగే ఉపన్యాసాలు కూడా పానీ కే భరే ఫూల్ అనే పేరులతో పబ్లిష్ అయినాయి. ఇస్ కవిత మే కవి మాँ के त्यागमय जीवन के बारे में बताते हैं. సో ఈ పోయట్రీ ద్వారా కవి తల్లి యొక్క సాక్రిఫైజింగ్ లైఫ్ దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ కవిత माँ. शताब्दियों से उसके हाथ में सुई और धागा है और हमारे फटे कमीज माँ फटी कमीज पर पैबंद लगाती है और पैबंद पर కాంతి హే భవిష్య కా ఫూల్. సో ఎన్నో యుగాల నుంచి ఎన్నో తరాల నుంచి అమ్మ చేతిలో ఉన్న సూది దారం ఏం చేస్తూ ఉంటాయంటే మనకి ఏదైనా సరే చిరిగినా ఏదైనా ఎక్కడైనా అవసరమైన వాటిని కుట్లు వేసి మనకి ఇస్తూ ఉంటుంది. ఆ అతుకు తెలియకుండా ఉండడానికి దాని మీద చక్కగా ఒక చిన్న ఫ్లవర్ ఎంబ్రాయిడరీ ఏదైనా చేసి ఇస్తుంది. మనకి ఏం కావాలన్నా వండి పెడుతుంది. ఇలా మనకి ఏం అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా యుగాల నుంచి కానీ ఎప్పటి నుంచైనా, ఏది యుగం అవ్వనివ్వండి, తరాలు అవ్వనివ్వండి, ఏదైనా సరే తల్లే ముందుండి మనకి ప్రతిదీ చూసుకుంటుంది. ఆ భవిష్యత్తు చక్కగా అందంగా ఉండాలి, మన భవిష్యత్తు అని కోరుకునేది ఎవరు? అమ్మ. वह रात भर कंदील की तरह जलती है, उसके बाद बोर के तारे सी जिल मिलती है. माँ एक नदी का नाम है जो जीवन के कचारों को उर्वर बनाती है. రాత్రిరంతా కొవ్వొత్తు వెలుగులో ఒక గది ఎంతో చక్కగా లైటన్ అవుతూ ఉంటుందో, అమ్మ అనే వెలుగులో మనం లైటన్ అవుతూ ఉంటాం. ఎంత అలసిపోయినా ఎంత నీరసంగా ఉన్నా సరే మళ్ళీ పొద్దున్నే లేచి తను మన కోసం పని చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏ విధంగా అయితే అలసిపోయిన తారలన్నీ కిందకి వెళ్ళిపోయి పొద్దున్నే సూర్యుడి ప్రకాశం వస్తుందో, ఆ తారలు, ఆ సూర్యుడు, ఆ చందమామ మన జీవితంలో మన అమ్మే. అన్ని రోల్స్ని కూడా చాలా చక్కగా ఆవిడ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది. ధోబీలాగా మన బట్టలన్నీ ఉతికి ఐరన్ చేసి పెడుతుంది, ఒక కుక్ లాగా మంచి వంటలు చేసి పెడుతుంది, ఒక ఫ్రెండ్ లాగా మనకి సలహాలు ఇస్తుంది, అండ్ ఒక పార్ట్నర్ లాగా మన వర్క్స్లో హెల్ప్ చేస్తుంది, ఒక డాక్టర్ లాగా మన హెల్త్ కేర్ తీసుకుంటుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా అమ్మ మనకి చేస్తూనే ఉంటుంది. ఒక నది వల్ల ఎన్నో ఫీల్డ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, ఎన్నో పంట పొలాలు అనేవి పండుతూ ఉంటాయి, వెజిటేబుల్స్ అనేవి పండుతూ ఉంటాయి. అమ్మ ఒక నది లాంటిది. తన పిల్లల జీవితాలకి బ్రైట్ ఫ్యూచర్ రావడానికి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడానికి ఆవిడ మనల్ని పెంచుతూనే ఉంటారు. మన భవిష్యత్తుని ఎలాంటి సెల్ఫిష్ లేకుండా ఆవిడ చూసుకుంటూ ఉంటారు. संपूर्ण धरती है माँ हमारे सांसों की दूरी पर घूमती, जहाँ सबसे पहले फटे जीवन के अंकुर वह हमारे माथे पर मोर पंख की तरह बांधती है వసంత్. సో తన లైఫ్ స్పాన్ మొత్తం, తన ఊపిరి మొత్తం కూడా అమ్మ మన కోసమే సాక్రిఫైస్ చేస్తుంది. మీకు తెలుసో తెలీదో చాలామంది పిల్లలు బొజ్జలో ఉన్నప్పుడు ఆ బొజ్జ నుంచి బయటికి రావడానికి బాగా అమ్మని ప్రెషర్ పెడతాం. ఆవిడ ఎంతో పెయిన్ తీసుకుంటుంది. చాలా చిన్న హోల్లో నుంచి ఇంత బేబీ బాడీ అనేది బయటకు వస్తుంది. చాలా పెయిన్ ఉంటుంది తెలుసా. ఈ ప్రపంచంలో ఫస్ట్ పెయిన్ అంటే ఏదైనా ఉందంటే అది అమ్మదే. ఒక మనిషి 98% కాలిపోయినప్పుడు ఎంత బాధ అనుభవిస్తాడో దానికన్నా 10 రెట్లు ఒక అమ్మ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు అనుభవిస్తుంది. చాలా పెయిన్ ఉంటుంది. అలాంటి పెయిన్ని కూడా ఆవిడ తట్టుకుంటుంది. అంత పెయిన్ని తట్టుకొని మనకి బర్త్నిచ్చి ఆ తర్వాత మనల్ని చాలా కేరింగ్గా ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. ఒక ఏంజెల్ లాగా మనకి ఒక గార్డియన్ లాగా ఉంటుంది. ఎప్పుడూ కూడా
మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మన తలరాత ఏదైతే ఉంటుందో అది అమ్మ తన చేతులతో మన తలను నిమురుతున్నప్పుడే అది మంచిగా ఫిక్స్ అయిపోతుందన్నమాట. हमारे गाँवों पर रखती है रुई के फाहों से बादल और हमारे होंठों तक अमजूरी में भरकर लाती है समुद्र आकाश में हम उसके दोनों हाथों में उठे. సో ఇంకా అమ్మ మనల్ని ఎలా చూసుకుంటుంది అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఆవిడ మన విషయంలో చాలా జాగ్రత్తగా కూడా డెసిషన్ తీసుకుంటుంది. ఒక దెబ్బ తగిలిందనుకో వెంటనే చక్కగా దానికి మెడిసిన్ వేసి టై చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి నిమిషం దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళకి మంచి బుద్ధులు ఉండాలి అనుకొని పెదాల మీద ఎప్పుడు చిరునవ్వు ఉంచుకుంటూ మన కోసం ఆరాటపడుతుంది అమ్మ. సో పిల్లలందరూ కూడా అమ్మకి ఎంతో రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన డే టు డే లైఫ్ స్కెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు అమ్మతో ఒక 5 నిమిషాలు అమ్మి రాగానే స్కూల్ నుంచి రాగానే అమ్మి అనుకొని పలకరించండి. మీ స్కూల్లో జరిగినవి ఏవైనా విషయాలు ఉంటే ఒక 4-5 విషయాలు అమ్మతో షేర్ చేసుకోండి. ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఫస్ట్ అమ్మకి చెప్పుకోండి. దాని నుంచి బయటపడేసేది మీ అమ్మే. నాన్నతో మాట్లాడతారు. మీ కష్టం కలిగిందనుకో ఆ పక్కన ఎవరైతే కష్టం పెడుతున్నారో వాళ్ళతో మాట్లాడతారు. అమ్మని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోండి. ఓకే, ఏ రిలేషన్ అన్నా సరే బయట నుంచి వస్తుంది, కానీ అమ్మ తన శరీరంలో నుంచి మనకి శరీరాన్ని ఇచ్చి తను మనం ఒక్కటే అని నిరూపించుకుంది. సో మనం వేరు అమ్మ వేరు కాదు, మనమే అమ్మలో నుంచి వచ్చిన ఒక చిన్న పార్ట్. మనకి ఇచ్చిన ఈ లైఫ్ అమ్మది, మనకి ఇచ్చిన ఈ ఊపిరి, ఈ ఆర్గన్స్ ఇవన్నీ కూడా అమ్మవే. అలాంటి అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇందులో మీకు 2 పద్యాంశాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ మా ఫటీ కమీజ్ పర్. ఇక్కడ కవి పరిచయం ఉంది చూడండి. యह పద్యాంశ్ మా నామक कविता से दिया गया है. इसके कवि है ఏకాంత్ శ్రీవాస్తవ్ హే. అయితే ఇది అమ్మ అనే ఈ పోయిటరీ రాసింది ఏకాంత్ శ్రీవాస్తవ్. ఇన్హోనే గ్రామీణ జీవన్ పర్ ఆధారిత అనేక కవితాయం లిఖీ హే. ఈయన ఎక్కువగా విలేజ్ బ్యాక్గ్రౌండ్తో ఎన్నో కవితలు రాస్తూ ఉంటారు. ఇస్ కవిత మే కవినే మాకే నిస్వార్థ ప్రేమ కా వర్ణన్ కియా హే. అమ్మ యొక్క నిస్వార్థ ప్రేమని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. भाव कवि कहते हैं कि माँ अपने संतानों के भविष्य का निर्माण खूब करती है. అమ్మ తన పిల్లల యొక్క భవిష్యత్తుని చాలా జాగ్రత్తగా బిల్డ్ చేస్తూ ఉంటుంది. माँ अपने बच्चों की कमीज की छेद पर पैबंद लगाते हुए उनके भविष्य के फूल गाड़ती है. అమ్మ పిల్లల యొక్క భవిష్యత్తుని చిరిగిపోయిన వాళ్ళ యొక్క కమీజ్ అంటే ఆ ప్యాంట్ షర్ట్స్ ఉంటాయి కదా, వాటిని కుడుతూనే పిల్లల యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండాలని ఆశపడుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టాంజా సంపూర్ణ ధర్తీ హే మా. సో కవి పరిచయం యాజ్ ఇట్ ఈస్ సేమ్ రాసేసేయండి. పేజ్ నెంబర్ 18లో భావార్థం ఉంది. माँ अपने సంతానోं के लिए धरती की तरह सब कुछ सह लेती है. మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఎంత ఇదిగా ఎలా ఉన్నా సరే మనల్ని అమ్మ ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది ఓర్పుగా. अपने बच्चों की सांसों की धूरी पर ही उनका जीवन फिरता है घूमता है. పిల్లల యొక్క హ్యాపీనెస్లోనే తల్లి హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, పిల్లలకు ఒంట్లో బాగోకపోయినా, పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినా వెంటనే సఫర్ అయ్యేది తల్లి. తను చాలా భయపడిపోయి బాధపడిపోతూ ఉంటుంది. सबके जीवन के अंकुर अपने अपने माँ से ही फूट कर विकासित होते हैं. ప్రతి ఒక్కరి జీవితం కూడా వాళ్ళ అమ్మతోనే మొదలవుతుంది. ఆ అమ్మ యొక్క సంతోషానికి మనం ఎప్పుడు కూడా గ్యారంటీగా ఉండాలి. మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసిన అమ్మ యొక్క హ్యాపీనెస్ని మనం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇందులో సారాంశం ఉంది. కవి పరిచయం యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ఉంది కదా, అది రాసేసేయండి. ఒకసారి ప్రొనౌన్సియేషన్ చూడండి. माँ कविता का सारांश लिखिए. कवि परिचय. इस कविता के रचयिता श्री एकांत श्रीवास्तव है. आपका जन्म सन 1964 को रायपुर झांसी में हुआ. आपकी प्रमुख रचनाएं अन्न है मेरे शब्द, पानी के भीतर फूल आदि है. इस कविता में कवि माँ के त्यागमय जीवन के बारे में बताता है. सारांश. माँ नामक
इस कविता के कवि ने माँ के నిస్వార్థ ప్రేమ का వర్ణన్ किया है. సో మా అనే ఈ కవిత ద్వారా తల్లి యొక్క నిస్వార్థమైన ప్రేమని కవి ఎంతో చక్కగా చెప్పారు. कवि कहते हैं कि इस दुनिया में माँ की ममता के बराबर कुछ भी नहीं हो सकता. అమ్మ ప్రేమకి ఈక్వల్గా ఈ ప్రపంచంలో ఏ ప్రేమ ఉండదు అని కవి చాలా క్లియర్గా చెప్తున్నారు. మా अपने हाथों से हमारे फटे कमीज़ों की छेद पर पैबंद लगाकर फूल काटती है. సో అమ్మ చిరిగిపోయిన మన డ్రెస్ ఏదైనా ఉంటే దాన్ని ఎంతో అందంగా కుడుతుంది. హమారే భవిష్యకో ఉజ్వల్ బనాతే హే, మన లైఫ్ ఎప్పుడు కూడా చాలా బ్రైట్గా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. రాత్ భర్ లాల్టేన్ దీప్ కి తరహ్ జల్కర్ హమారే జీవన్ మే ప్రకాష్ ఫేల్తీ హే. లాల్టేన్ దీప్ అంటే మనకి ఓల్డెన్ డేస్లో బుడ్డీలు ఉండేవన్నమాట. బుడ్డి దీపాలు అంటారు. అదేంటంటే ఒక చిన్న చీసాలాగా ఉంటుంది, అందులో ఒక ఆయిల్ పోస్తారు, ఒక లైట్ని లిట్ చేస్తారనమాట ఒక కాటన్ విక్తో. సో అలాంటి బుడ్డి దీపంలాగా అమ్మ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, ఒక క్యాండిల్ లాగా వెలుగుతూనే ఉంటుంది. మనకి ఏ అవసరమైతే ఆ అవసరాలు తీరుస్తూనే ఉంటుంది. फिर बोर के तारों की तरह जिल मिलकर हमारे ప్రోత్సాహిత్ करते हैं. ఆ తర్వాత ఒక అందమైన తారలాగా ఎప్పుడు కూడా మనల్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. మా ऐसे एक नदी है जो हमारे बंजर जीवन को उपजाऊ बनाते हैं. అమ్మ ఒక నది లాంటిది. ఎలాంటి సోర్స్ లేని మన లైఫ్స్కి ఒక సోర్స్నిచ్చి మనకి సక్సెస్ అనే ఒక ఫీల్డ్ని మన చేతికి అందిస్తూ ఉంటుంది. మా ధర్తీకి తర సబ్ కుచ్ సహలేతే హే. భూమి ఏ విధంగా అన్నీ ఓర్చుకుంటుందో అమ్మ కూడా అన్నీ అలాగే ఓర్చుకుంటుంది. వహ్ హమారే సాన్సోం కే బల్ పర్ జీతీ హే. మన ఊపిరి మీదే ఆవిడ ఊపిరి డిపెండ్ అయ్యిందా అన్నట్టు ఎప్పుడు కూడా మన కోసమే బ్రతుకుతూ ఉంటుంది. हमारे जीवन का अंकुर वहीं से शुरू होते हैं. माँ हमारे जीवन में वसंत का अनुभव कराती है. సో మన లైఫ్ స్టార్ట్ అవ్వాలి, మన లైఫ్ బాగుండాలి, మన లైఫ్ ఎప్పుడు బ్రైట్గా ఉండాలి అని కోరుకుంటూనే అమ్మ తన లైఫ్ అంతా కూడా లీడ్ చేస్తూ ఉంటుంది. మా హమారే జీవన్ మే వసంత కా అనుభవ్ కర్తీ హే. ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలి, ఒక స్ప్రింగ్ సీజన్ లాగా మన లైఫ్ ఉండాలి అని అమ్మ కోరుకుంటూ ఉంటుంది. జిస్ తరహ్ మోర్ పంక్ కే బంధన్ సే హమారే మాతే సుందర్ దిఖాతీ హే, ఉసీ తరహ్ హమారే జీవన్ కే సుందర్మయ్ బనాతే హే. ఏ విధంగా అయితే ఒక నెమలి ఈక చక్కగా మన నుదుటి మీదిలా అన్నప్పుడు ఎంతో హాయిగా రిలాక్సింగ్గా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుందో అమ్మ కూడా మన జీవితం అంత రిలాక్సింగ్గా అద్భుతంగా ఉండాలి అని కోరుకుంటూనే ఉంటుంది. అగర్ హమే గావ్ లగా జాతా హే తో రూయి సే ములాయం మర్హత్ లగాతీ హే. మనకి దెబ్బ తగిలిందనుకోండి, వెంటనే తను మనకి చక్కగా కట్టుకట్టి మందు వేస్తుందన్నమాట. బడి బడి చీజోం కో భీ అపనే హతేలీ పర్ లాకర్ హమే దేతే హే. మనం ఏది అడిగినా సరే 99.99% తనకి అయినంత వరకు తను చేస్తూనే ఉంటుంది. అపని అంజలి సే సముద్ర కో భీ లే ఆకర్ హమారే ఓఠోం తక్ దేతీ హే. సో ఆవిడ తన చేతుల గుప్పెళ్లతో నువ్వు కోరుకుంటే తనకి వీలైనంత వరకు ఆ సముద్రాన్నైనా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పెట్టాలి అని చూస్తూ ఉంటుంది. యానీ మా బచ్చే కే లియే అసంభవ్ కార్య కో భీ సంభవ్ బనాతీ హే. ఇంపాసిబుల్ అనేవి కూడా అమ్మ మన కోసం పాసిబుల్ అయ్యేలాగా చేస్తూనే ఉంటుంది. మా హమే ఆకాష్ కి తరహ్ ఊంచాయి తక్ పహుంచతీ హే. ఎప్పుడు మనం ఆకాశంలాగా ఎత్తు ఎదగాలి అని కోరుకునేది ఎవరు అంటే అమ్మ. इस कविता में स्वार्थ रहित माँ के प्रेम का वर्णन कविता ने सुंदर ढंग से किया है. సో ఈ కవితలో కవి అమ్మ ప్రేమని చాలా అద్భుతంగా వివరించారు. సో దిస్ ఈజ్ యువర్ కవిత మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.